గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు మ్యాచ్ అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను. ఈరోజు వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అనమాట. మ్యాచ్ 3. చెన్నై సూపర్ కింగ్స్ ఎంత విఫలమైందంటే అసలు రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, శివం దుబే ఇలాంటి హిట్టర్లు పెట్టుకొని కూడా వాళ్ళు పటక్క 127 రన్స్కి ఆల్అవుట్ అయ్యారంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్న అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకంటే ఆర్సీబీ బెస్ట్. కొట్టిన కాడికి బాగా కొట్టారు. చేజింగ్లో విరాట్ కోహ్లీకి కొంత 69 కొట్టాడు అని చెప్పాయి కదా. ఒకసారి అది వీడియో ఉంటుంది చూడండి, ఒక 2 days బ్యాక్ వీడియో. అండ్ ఈరోజు నాకు డిసప్పాయింట్మెంట్ అయిన విషయం ఏంటంటే నేను ఫుల్ వీడియో పెట్టాను 8th చీటీ గురించి. ఒక్క వ్యూ వచ్చింది. అట్లీస్ట్ ఒక 10-20 వ్యూస్ అన్న వస్తే ఆశించాను. చూసిందేమో చాలామంది చూశారు షేర్ చాట్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో. కానీ వచ్చింది సింగిల్ వ్యూ. మరి ఫుల్ వీడియో పెడితే ఎందుకు వ్యూస్ రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. చాలామంది ఫుల్ వీడియోకి వేల వ్యూస్ వస్తున్నాయి, నాకు మరి 100 వ్యూస్ కూడా రావట్లేదు. మరి అది ఏంటో కొంచెం నాకైతే అర్థం కావట్లేదు. యూట్యూబ్ ఆల్గోరిథం ఏంటో. షార్ట్స్ పెడితే 1.8K ఒకసారి వచ్చినాయి, ఒకసారి 1.8 కట్ట వరుసనే 2 రోజులు వచ్చినాయి. లైక్ చైత్ర నవరాత్రికి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు. లేదంటే 2K 3K రోజు వచ్చిన కాలాలు కూడా ఉన్నాయి షార్ట్స్ పెడితే. నా రేంజ్కి అదే ఎక్కువ. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే కొంతమంది ట్రాష్ వీడియోస్ పెడతారు, ట్రాష్ షార్ట్స్ పెడతారు, ఏదో అసలు సంబంధం లేని కామెడీ వెళ్ళేస్తుంటారు. వాళ్ళకి మంచి మంచి వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. నేను ఎంత కష్టపడి పెట్టినా సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. సో అది మీకు అయితే టాపిక్ అయితే అది కాదు. ఒకసారి మార్నింగ్ 8లో చీటింగ్ గురించి పెట్టాను. ఆ జనాలను అట్లా అన్లిమిటెడ్ పేరుతో మోసం చేస్తున్నాను. దీన్ని రిటర్న్ వీడియో పెడతాను, చూడడానికి అయితే చెక్ చేయండి. అండ్ అటు నుంచి వచ్చేసి చెప్పే కదా, చెన్నైలో అసలు ధోని కూడా లేరు. మరి చాలా ఆశ్చర్యం అనిపించింది. ధోనిని తీసేసి ఇంకా చాలామంది తీసుకున్నారు. ఇంకా ఈరోజు చెన్నై వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ చెప్పుకోవాలంటే రాజస్థాన్ రాయల్స్లో పిల్లబచ్చా ఉన్నాడు కదా, ఆడు సూర్యవంశీ వర్క్ ఎత్తుక్కొట్టాడు. 52 runs 16 balls. అతను చూసి నేర్చుకోండిరా చెన్నై సూపర్ కింగ్స్. మరి ఇంత దిగజారిపోయారు ఏంట్రా బాబు. పిల్లోడు 20 సంవత్సరాలు కూడా ఉండవు, అతను కొట్టిన రన్స్ కూడా మీరు ఒక సింగిల్ బ్యాట్స్మెన్ కొట్టలేకపోయారంటే ఇంకా మీరు సిగ్గుచేయటది. నేను చెప్పిన తక్కువ. ఒకప్పుడులో ధోని వీళ్ళందరూ మంచి హిట్టర్స్ ఉండేవాళ్ళు. అంత హిట్టర్స్ నుంచి ఇప్పుడు దరిద్రపు స్టేజ్కి వచ్చింది. దీనికంటే ఆర్సీబీ చాలా బెస్ట్ అయింది అనిపిస్తే. ఇంకా కింగ్ కంటిన్యూ చేస్తున్నారు. సో ఇటు నుంచి అయినా కొంచెం నెక్స్ట్ మ్యాచెస్ అయినా బాగా ఆడదని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్స్ సో మచ్.